నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 21, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:23 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:20 ఈ రోజు తిథి సప్తమి తెల్లవారుజామున 4:23 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము రాత్రి 1:37 వరకు. తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము తెల్లవారుజామున 5:38 నుంచి ఉదయం 7:23 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:47 నుంచి ఉదయం 9:35 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:47 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు. అయితే రాహుకాల సమయం ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:23 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:53 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:47 నుంచి తెల్లవారి 5:35 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4:08 నుంచి సాయంత్రం 5:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 21 మార్చి 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటాయి, రంగాలలో ఆయా రంగాల్లో ఉన్న వారికి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభావాలు చూద్దాము. ముందుగా గ్రహస్థితి. సూర్యుడు మీనరాశిలోను, చంద్రుడు కర్కాటకం నుంచి సింహరాశి, సింహం నుంచి కన్యా రాశికి మార్పు చెందుతున్నాడు. బుధుడు మీనరాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు కూడా మేషరాశిలోను, శనీశ్వరుడు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యారాశిలోను సంచరిస్తున్నారు. ఈ సంచారం వలన మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ప్రత్యేకమైన ఫలితాలు. వృత్తి ఉద్యోగంలో అనుకున్న పనులు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. పై అధికారుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుగా ఆలోచించండి. త్వరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. కొత్త ఒప్పందాలు మాత్రం మీకు అత్యంత లాభదాయకంగా ఉంటాయి. తర్వాత కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కుటుంబాల్లో సంతోషకరమైన వార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల తలనొప్పి తీవ్రతరంగా ఉండడము, తలకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు. ఆదిత్య హృదయం తప్పనిసరిగా చదువుకోండి. ఎరుపు రంగు వస్త్రాలను ఈరోజు ధరించే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహస్థితి యొక్క ప్రత్యేక ఫలితాలు. వృత్తి ఉద్యోగాలలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. దీంతో పాటు మీ యొక్క సహచరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అయితే వ్యాపారస్తులకు ఈ రోజు ప్రత్యేకమైన వ్యాపార ఒప్పందాలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. తద్వారా ముందు ముందు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం గోచరిస్తోంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంతమందికి హార్మోన్స్ కి సంబంధించినటువంటి రుగ్మతలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రోజు మీకు చెప్పదగిన పరిహారము. శుక్రవారం నాడు లక్ష్మీదేవి యొక్క అమ్మవారిని పూజించండి. దానితో పాటు ఈ రోజు కూడా ఈ రోజు దిన ఫలితం ప్రకారంగా అమ్మవారిని కనుక పూజించి తెల్లని వస్త్రాలను ధరించి అమ్మవారి యొక్క మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్టయితే ధనానికి సంబంధించినటువంటి అడ్డంకులు కానీ మానసికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గ్రహస్థితి ప్రభావాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ప్రత్యేక ఫలితాలు. గ్రహస్థితులను బట్టి వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కానీ ధైర్యంగా మీరు ముందుకు సాగే ప్రయత్నం చేయండి. మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు చేయడంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక పరమైన లావాదేవీలు ఏవైనా చేయాలి అంటే కనుక ఈ రోజును వదిలేసి మరుసటి రోజుకి ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో కలహాలు,
విభేదాలు, మాట పట్టింపులు ఇలాంటి కొన్ని కొన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. సమన్వయంగా, సమయస్ఫూర్తిగా ప్రవర్తించేటట్టుగా ఈరోజు చూసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే నిద్రకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు అలసట, మానసిక ఒత్తిడి, అశాంతి గురి అవుతున్నారు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చదవండి. దీనితో పాటు ఈరోజు ఏ కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా ఆకుపచ్చ వస్త్రాలను ధరించి కనుక చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ప్రత్యేక ఫలితాలు వృత్తి ఉద్యోగాలలో ఉన్న వారికి మీ అధికారుల యొక్క మన్ననలు పొందడము, గౌరవాదులు రావడము, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము జరుగుతాయి. వ్యాపారస్తులకు లాభాల బాట పట్టే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఇది చాలా చక్కని అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడి కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలు కానీ, మానసిక అశాంతికి గురవడం కానీ జరుగుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివ ఆరాధన చేయడంతో పాటు ఈరోజు సాయంత్రము శివుడికి అభిషేకం చేయించుకున్నా లేదా ఉదయం పూట శివుడి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ మీ యొక్క గోత్రనామాలతో అర్చన చేయించుకున్నా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీరు ధరించవలసిన వస్త్రము తెలుపు రంగుతో కనుక ఏ పని చేసుకున్నా లేదా ఎక్కడికైనా కీలకమైన పనికి వెళ్ళాలన్నా తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక శుభవార్తలు వినడంతో పాటు సానుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు లాభసాటిగా ఉంటాయి. తీసుకునే ప్రయత్నం చేయండి. శుభవార్తలు వింటారు. విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులు మంచి ఆదాయాన్ని ఇవ్వడము, ఉత్తర లాభాలను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు పెట్టుబడుల దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో గతంలో ఏవైనా విభేదాలు ఉన్నా లేదంటే విభేదాలతో పాటు ఏవైనా సమస్యలు ఉన్నా కానీ ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సానుకూలంగా ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి, లివర్కు సంబంధించినటువంటి, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ లేదంటే రుగ్మతలు కానీ లేదా తీవ్రమైన బాధలు కానీ వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సూర్య ఆరాధన చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్ర పారాయణ కానీ లేదు మాకు రాదు అని అనుకుంటే కనుక ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా ధరించే ప్రయత్నం చేయండి. ఈ రోజు శివుణ్ణి ఆరాధించే ముందు మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఆరాధన చేయండి. ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలి అని అనుకున్నా, నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కాషాయ రంగు వస్త్రం కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ ప్రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి వృత్తి ఉద్యోగాలలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు రావడము, సంతోషకరమైన వార్తలు వినడము, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు రావడము, ప్యాకేజీ పెరగడము జరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవాలన్నా, విదేశాలతో ఒప్పందాలు చేసుకోవాలన్నా ఈ రోజు చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో మరింత ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. ఇతర కార్యక్రమాలు ఏవైనా ఉన్నా కానీ అది వాయిదా వేసుకుని కుటుంబంతో మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక సమస్యలతో పాటు దీర్ఘకాలిక అనారోగ్యము ఎవరికైనా ఉన్నట్టయితే ఈ రోజు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సిందిగా చెప్పదగిన సూచన. అయితే ఈ రోజు మీరు పూజించాల్సిన దైవము గణపతికి పూజ చేసుకోండి. గణపతి ఆలయ దర్శనం చేసుకుని దీంతో పాటు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కనుక ఆ ప్రయత్నం చేయండి. శుభ ఫలితాలతో పాటు లాభదాయకమైన సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ప్రత్యేకమైన ఫలితాలు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మీరు ఒత్తిడిని అధిగమించి మనోధైర్యంతో కనుక ముందుకు వెడితే కనుక విజయాన్ని సాధిస్తారు. లేదు మానసికంగా కుంగిపోయి స్ట్రెస్గా లొంగిపోతే కనుక ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి ఉద్యోగాలు రాని పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులు మాత్రము ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఉద్యోగస్తులు చాలా ఈరోజు జాగ్రత్తతో కూడిన వ్యవహారం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ వ్యాపారస్తులకు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. కొంతమందికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మరికొంతమంది ఈరోజు మీ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల
కొంతమంది వ్యాపారాలు మూసుకునే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు, ఏమిటి, ఎక్కడ లోపం జరిగింది అనే అంశాన్ని ఈరోజు తప్పనిసరిగా మీరు పరిశీలన చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే మీరు ఏ పని చేసినా కుటుంబ సభ్యులతో చర్చించి కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఈ శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. అయితే ఆరోగ్య పట్ల చూసినట్టయితే కొంతమందికి ఎముకలకు సంబంధించి, మరికొంతమందికి రక్తహీనత కలిగి రక్తానికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీరు ఈరోజు చేయవలసిన పరిహారము లక్ష్మీ అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి. వీలైతే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి ఏ కీలకమైన నిర్ణయం తీసుకున్నా కానీ సానుకూలమైన ఫలితము, సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. ఆ ప్రయత్నం చేయండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి. తద్వారా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. టార్గెట్స్ రీచ్ అవ్వలేదని మీ పై అధికారులు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే మోసపోయే అవకాశము ఇక్కడ చాలా ఎక్కువగా ఈ రోజు కనపడుతోంది. అంటే వ్యాపారస్తులు అంటే ఒక్కరే కాదు, వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న ఎవరైనా సరే, కాంట్రాక్టుదారులు కావచ్చు, ఏదైనా ఆర్థిక పరంగా ఏమి చేస్తున్నారో వారందరికీ ఈ రోజు కొంచెం నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకుని యోచనతో ప్రణాళిక వేసుకుని ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కలహాలు కొంచెం మీరు తగ్గించుకోవాలి. మాట పట్టింపులను మీరు అవతల పెట్టాలి. ఈగోలు, యాటిట్యూడ్లు పెట్టుకున్నట్టయితే కుటుంబంలో ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంది. సమయస్ఫూర్తితో సమన్వయంగా ఈరోజు మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గుండెకు సంబంధించినటువంటి ప్రమాదాలు కానీ, లేదా అంటే సమస్యలు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. దానికి సంబంధించి గతంలో ఎవరైనా అనారోగ్యంతో గుండెకు సంబంధించి ఆపరేషన్స్ కానీ, స్టంట్లు కానీ ఇలాంటివి ఏమైనా వేయించుకుని ఉన్న వాళ్ళు ఈరోజు మరింత జాగ్రత్త తీసుకోండి. తగాదాలకు పోవడము, విపరీతంగా అరిచే ప్రయత్నాలు చేయడము, ఎక్కువగా కోపాలకు, ఉద్రేగాలకు వెళ్ళే అవకాశము కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఈ ఒక్కరోజు మెలగండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలీసాని చదవండి. హనుమంతుడి యొక్క మంత్రాన్ని ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, లేదా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా ఈరోజు ఆ వస్త్రాన్ని ధరించి చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్యాకేజ్ పెరుగుతుంది. దాంతో పాటు మీరు అనుకున్న స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. మీ డ్రీమ్స్ ఏవో అవి ఈ రోజు సాకారమయ్యే అవకాశం, సంతోషించే అవకాశము ఈరోజు కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. ప్రయాణాలు చేస్తారు. దీంతో పాటు వ్యాపారస్తులకు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశము, పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాబట్టి ఆ దిశగా మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఒక శుభవార్త, కీలకమైన వార్తను మీరు వింటారు. తద్వారా మీకు అనుకూలంగా ఉండడంతో పాటు సంతోషించే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు లాభాలు చేస్తాయి. కొంచెం వ్యయం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. భూమి, గృహ, వస్తువు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. నిద్రకు సంబంధించిన రుగ్మతలు వస్తాయి. దీంతో పాటు మీకు కొంతమందికి కళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనంతో పాటు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అష్టోత్తరం వినడం కానీ, మంత్రం జపించడం కానీ చేసినట్టయితే గురుబలాన్ని పెంచుకున్న వాళ్ళు అవుతారు. తద్వారా ధనానికి సంబంధించినటువంటి బ్లాకేజెస్ విడిపడతాయి కాబట్టి ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఈరోజు మీరు ధరించవలసిన రంగు పసుపు రంగు. ఆ రంగు వస్త్రంతో మీరు ఏదైనా కోర్టు పనులకు కానీ, లేదా ఏదైనా కీలకమైన పని కానీ, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఆ ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే వారికి వృత్తి ఉద్యోగస్తులకు స్థిరమైన పురోగతి, అంటే ఇన్నాళ్ళు మీరు
ఫ్లక్చుయేటెడ్‌గా ఉంటున్నారు. ఏది స్థిరంగా లేకపోవడము, ఏదనుకున్నా కాకపోవడము ఇలాంటివి జరిగి ఉంటాయి. గతంలో చాలా బాధలు పడి ఉండడం కానీ, ఉద్యోగాలు రాకపోవడం కానీ, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం కానీ, ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మీరు ఒక స్థిరమైన పురోగతిని అంటే స్టాండర్డ్‌గా గ్రోత్ అనేది మీకు ఈ రోజు నుంచే కనబడుతుంది. సంతోషించదగ్గ విషయము. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే చాలా లాభదాయకమైన సమయము. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ ఇది వ్యాపారస్తులు అంటే ఒక్క వ్యాపారస్తులకనే కాదు. వర్తక, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. గమనించ ప్రార్థన. అయితే మీరేదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, విస్తరించుకోవాలన్నా ఈ సమయం చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే గతంలో ఏమైనా మీకు సమస్యలు గానీ, ఒత్తిడులు గానీ, విడిపోవడాలు కానీ ఇలాంటివేవైనా కుటుంబ పరంగా మీరు మాట పట్టింపులు గానీ, బంధువులు విడిపోవడం కానీ ఇలాంటివేవైనా సమస్యలు గతంలో ఫేస్ చేసి ఉంటే అవి ఈరోజు సమసిపోయి ఒక పరిష్కారానికొచ్చి అన్యోన్యమైన వాతావరణం కనబడడము, శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేయడము, దానికి సంబంధించినటువంటి ధనము మీకు సమయానికి అందుబాటులోకి రావడము ఇవన్నీ జరుగుతాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నడుముకు సంబంధించినటువంటి నొప్పులు కానీ, స్పైనల్ కార్డ్‌కి సంబంధించినటువంటి అంటే ఆ స్పైనల్ కార్డ్ తల నుంచి నడుము వరకు ఉన్న ఆ ప్రదేశంలో ఏదో ఒక దగ్గర మీకు ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. దాంతో పాటు ఎముకలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనీశ్వరుణ్ణి తప్పనిసరిగా మంత్రం జపించుకోండి. లేదు మేము శనీశ్వరుడి ఆలయానికి వెళ్తాము, పూజ చేసుకుంటాము అనుకుంటే కనుక ఆ ప్రయత్నం కూడా చేయండి. నవగ్రహ ఆలయంలో తప్పనిసరిగా మీ పేరు మీద జపాలు, పూజలు చేయించుకోండి. కుదరదు అని అనుకున్న వాళ్ళు శనీశ్వరుడికి ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు మీరు నీలం రంగు కానీ, నలుపు రంగు కానీ ధరించి ఏ ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి అంటే వృత్తి, ఉద్యోగాలలో ఉన్న వారికి పై అధికారుల యొక్క ప్రోత్సాహము, అండదండలు మీకు లభిస్తాయి. ప్రమోషన్స్ వస్తాయి. ప్యాకేజ్ పెరుగుతుంది. ఏరియర్స్ కూడా ఆగిపోయిన ఏరియర్స్ ఇప్పుడు వచ్చే అవకాశము. తర్వాత ఇంక్రిమెంట్స్ ఏవైనా పడాలి, అది రావడం లేదు అనుకున్న వాళ్ళకి హై ఎండ్ ప్యాకేజ్‌తో ఇంక్రిమెంట్స్ కూడా పడతాయి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే మీరేదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారం కొత్తగా ప్రారంభించాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే ఎక్కువ శాతము మీరు కుటుంబంతో గడిపే ప్రయత్నం చేయండి. శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే రక్తపోటుకు సంబంధించినటువంటివి, రక్తానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు, రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. అది ఏంటి, ఎలాగా అనేది డాక్టర్ పర్యవేక్షణ చేసుకుంటారా? మీరు దానికి తగిన నివారణలు చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇవాళ నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక ఉత్తర అవి తీవ్రమైన పరిణామాలు గా దారితీసే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు, దాంతో పాటు ఈ రోజు కూడా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారికి 5 ప్రదక్షిణాలు చేసుకుని 5 అరటిపళ్లను నివేదన చేసే ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఈరోజు నలుపు రంగు కానీ, నీలం రంగు కానీ, ఊదా రంగు కానీ వస్త్రాలను ధరించి ఏదైనా కీలకమైన పనులకు వెళ్ళడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి అంటే వృత్తి ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన సమయము. శుభవార్తలు వింటారు. మీ ప్యాకేజ్ పెరుగుతుంది. ప్రమోషన్స్ రావడము, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణ కోసమైనా లేదా కొత్తగా వ్యాపారంలోకి రావాలన్నా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అది కుటుంబ పరంగా చూసినట్టయితే గతంలో ఏమైనా మీకు కుటుంబ పరంగా సమస్యలు కానీ లేదా మాట పట్టింపులు కానీ, విడిపోవడాలు కానీ అలాంటివి జరిగి ఉంటే ఈరోజు ఆ సమస్యలని తీరి అన్యోన్యత కనిపిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారంతో పాటుగా అనారోగ్య సూచన కూడా ఇక్కడ చెప్పవలసిన పరిస్థితి. కొంతమందికి ప్రమాదాలు జరిగే అవకాశము, బళ్ళ మీద వెళ్ళడం కానీ లేదా అంటే వాహనంతో కూడిన ప్రమాదాలు కానీ, మెట్ల మించి జారిపడ్డాలు కానీ ఇలా చిన్న చిన్న ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిని ఆలయ దర్శనం చేసుకోండి. కుదరదు అని అనుకున్న వాళ్ళు, కుదరలేని వాళ్ళు కూడా
ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. అది కూడా చదవలేము, మాకు రాదు, కుదరదు అని అనుకున్న వాళ్ళు వినే ప్రయత్నమైనా చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈరోజు మీరు ధరించవలసిన రంగు పసుపు రంగు ధరించి, అంటే పసుపు రంగు వస్త్రాన్ని ధరించి దీనితో ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఈ వస్త్రంతో, అంటే పసుపు రంగు వస్త్రం ధరించి కనుక తీసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.